ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. ఈరోజు ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము నేను చదువుతాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ప్రార్థన ఎలాగూ చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన బలహీనతలను చూసి సహాయము చేసే దేవుడు. మనకు ప్రార్థన ఏ విధంగా చేయాలో మనకు తెలియని పరిస్థితులలో, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నటువంటి పరిస్థితులలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తాడని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉన్నది. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అనుకుంటాము, మనము చేసే ప్రార్థన మన నోటిలో నుంచి వస్తుంది. కానీ సత్యం ఏమిటంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థనను మన ద్వారా చేయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన బలహీనతలను చూచి సహాయం చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనా సమయాల్లో మనము ఎప్పుడైనా బలహీనంగా ఉన్నప్పుడు మనల్ని బలపరిచి, మనల్ని తన ఆత్మతో అభిషేకించి, మనకు తన శక్తిని అనుగ్రహించి పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ప్రేమని దేవుని బిడ్డలారా. ప్రార్థన పరలోక సంబంధమైనది. ప్రార్థించాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అవసరము. ఈరోజు ఆ అవసరాన్ని గుర్తెరిగిన వారమై ఆయన సహాయం కొరకు మనం ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, ఎవరైతే నా తండ్రి ఈరోజు ఈ మెడిటేషన్లో పాల్గొంటున్నారో వారిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఈ ఉదయ కాలము ప్రభా, పరిశుద్ధాత్మతో మమ్మలను నింపండి, నీ ఆత్మచేత అభిషేకించండి, నీ శక్తితో అభిషేకించండి ప్రభా. ఎలా ప్రార్థించాలో మాకు తెలియని పరిస్థితులలో నా తండ్రి పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా ద్వారా ప్రార్థించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సమస్త స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావము నీకు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.